మోస్ట్ అవైటెడ్ మూవీ 'కాంతారా చాప్టర్ 1' థియేటర్స్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయింది. అండ్ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, అండ్ 'కాంతారా' మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీ ఎలా అనిపించింది, ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. రిషబ్ శెట్టి written and directed this movie and acted as a hero. సో ఆల్మోస్ట్ 3 years గ్యాప్ తీసుకుని ఈ మూవీ అయితే కంప్లీట్ చేశారు. అండ్ ఈరోజు ఇది థియేటర్స్లో రిలీజ్ అయింది. సో ఈ మూవీ కాంతారా మూవీకి ప్రీక్వెల్, అంటే ఆల్రెడీ రిలీజ్ అయిన కాంతారా మూవీ, ఆ మూవీ ముందు అసలు ఏం జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ కాంతారా చాప్టర్ 1. సో మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. అండ్ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంది, డివైన్ టచ్ ఉంది, అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుంది. సో ఓవరాల్గా ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. సో కంపేర్ టు కాంతారా ఓల్డ్ మూవీ అంతగా ఏం అనిపించలేదు. బట్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. బట్ కొన్ని సీన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో మనం ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు. అండ్ వార్ సీన్స్ 2 ఉన్నాయి, అవి కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏమి లేవు. ఎప్పుడు అయిపోతాయా, నెక్స్ట్ స్టోరీలోకి ఎప్పుడు వెళ్తారా అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా జస్ట్ ఓకే. సో ఓవరాల్గా సెకండ్ హాఫ్ యావరేజ్ అనిపించింది. పాజిటివ్ పాయింట్స్ వచ్చేటప్పటికి రిషబ్ శెట్టి, సో అతను చేసిన క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బాడీ లాంగ్వేజ్ అన్నీ కరెక్ట్గా ఫిట్ అయిపోయాడు ఆ క్యారెక్టర్కి. అండ్ 100% న్యాయం చేశాడు. మూవీలో హీరో తర్వాత చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ ఎవరు అంటే హీరోయిన్. సో రుక్మిణి, ఈమెకి మూవీలో చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆమె కూడా తన క్యారెక్టర్ని చాలా బాగా చేసింది. అందుకే కీ రోల్ అయితే ప్లే చేసింది మూవీలో. సో పెద్ద క్యారెక్టర్ అనే చెప్పాలి. అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి, మెయిన్గా ఫారెస్ట్ విజువల్స్. అండ్ యానిమల్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ట్రైబల్ కల్చర్ని కూడా చాలా బాగా చూపించారు. ముందుగా చెప్పినట్లు ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్లో కూడా ఎంగేజింగ్గా అనిపించాయి. నెగిటివ్ పాయింట్స్, సో హీరోగా రిషబ్ శెట్టి అయితే మంచి మార్క్స్ వేయించుకున్నాడు. బట్ స్టోరీ రైటర్గా సెకండ్ హాఫ్లో కొంచెం తక్కువ మార్క్స్ పడ్డాయి అని చెప్పాలి. మూవీ కొంచెం స్లో డౌన్ అయింది సెకండ్ హాఫ్లో. కొన్ని సీన్స్ బోరింగ్గా అనిపించాయి, మెయిన్గా వార్ సీన్స్ ఎప్పుడైపోతాయో అనిపించాయి. అండ్ ప్రెడిక్టబుల్ క్లైమాక్స్, సో మనకి ఆల్రెడీ తెలుసు క్లైమాక్స్లో డివైన్ పవర్ హీరోలోకి వస్తుంది అండ్ విలన్స్ని చంపుతుంది. సో ఆల్రెడీ ఆడియన్స్ దీనికి ఫిక్స్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదే ఫార్మాట్లో క్లైమాక్స్ ఉంది అండ్ అంతగా ఇంప్రెస్ చేయలేదు, థ్రిల్ కూడా అవ్వలేదు. బట్ ఓవరాల్గా చూసినట్లయితే నాకు మూవీ అబవ్ యావరేజ్ అనిపించింది. అండ్ వన్ టైం వాచ్ ఇన్ థియేటర్స్ అని అనిపించింది. సో నాకైతే ఈ మూవీ ఓవరాల్గా ఇలా అనిపించింది. అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.